హలో గైస్, వెల్కమ్ టు అమ్ము హోమ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ కుర్మా చేసుకుందాము. ముందుగా 3 ఉల్లిపాయలు 3 టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు దీంట్లో వేసుకుందాము. నేను విడిగా పడతాం ఎందుకులే అని అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా దీంట్లోనే వేసేసాను. ఇలా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు ఏంటి అంటే గ్రేవీ కోసం వేసుకుంటున్నాను నేను. మీరు ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేసినా బాగలేదు. దొండకాయతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గిన్నెలోకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లార్చుకొని ఈలోపు మనం 2 వైపులా కోసుకొని 4 భాగాలుగా చేసుకుందాము. దొండకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా 4 వైపులా కోసుకోండి. ముక్కలుగా ఉంటే బాగోదు, కాయగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా కోసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఉప్పు, కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఈలోపు ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము. మా వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో చాలామందికి రీచ్ అవుద్ది. ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. మనం మిక్సీ పట్టినాక అది అడుగంటుద్ది కాబట్టి కొంచెం మాటికి కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా దొండకాయతో ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా సరే, పుల్కాలోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేపుకున్న దొండకాయలు కూడా దీంట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఓ 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వండి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కారం వేసి కారం మొత్తం కలిపేలాగా బాగా కలుపుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ అంటున్నారు, ఈ కలర్లో ఉందనుకోమాకండి. నేను ఆ గిన్నెలో అక్కడ మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకున్నాను. చూసారా, ఇలా అయ్యే వరకు కలుపుకోండి. సాల్ట్ చాలకపోతే వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు స్కిప్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. చూసారా గ్రేవీగా ఎలా ఉందో. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తింటే అసలు వదిలిపెట్టరు. పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.